ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎప్పుడైనా చూడండి మార్కెట్‌లో అంటే ఎంత ఇంటెలిజెన్స్ అనేది పక్కన పెడితే లాంగ్ టర్మ్‌గా ఎంత సర్వైవ్ అయ్యారు, ఆ రిస్క్‌ని ఎలా మేనేజ్ చేశారనేది చెప్తూ ఉంటారు కదా! అవును. ఒకసారి దాని గురించి మాట్లాడండి. బేసికల్‌గా ఏందంటే చాలామంది అంటే హై ఎండ్ ప్రొఫెషనల్స్ పర్టిక్యులర్‌గా ఆహ్, ఎక్కువ చదువుకున్నోళ్ళు. ఓకే. అండ్ వాళ్ళేమనుకుంటారంటే మా డొమైన్‌లో మేము ఎక్స్‌పర్ట్ అయ్యాం కాబట్టి ఈ ఏరియాలో కూడా చాలా ఈజీగా మనీ వస్తదేమో అనుకోని ఎంటర్ అవుతా ఉంటారండి. బట్ మార్కెట్ డజంట్ కేర్ హౌ ఇంటెలిజెంట్ యూ ఆర్. హ్మ్. దాని పని అది చేసుకుంటా పోదు. లాంగ్ టర్మ్‌లో మీరు ఉండగలిగితేనే మీకు ఆ అమౌంట్, ఆ రివార్డ్ మీకిస్తదనమాట. అందుకని పేషెన్స్ ఉండాలి. హ్మ్. అండ్ ఓపిక ఉండాలి. డిసిప్లైన్ ఉండాలి. ఇవన్నీ ఈ పదాలు ఎందుకు వాడతారంటే లాంగ్ టర్మ్‌లో ఉండగలిగితే. మనం మార్కెట్‌లో లాంగ్ టర్మ్ ఉంటే లాంగ్ టర్మ్‌లో నీకు మనీ వస్తది. లాంగ్ టర్మ్‌లో ఎందుకొస్తుంది మనీ అంటే ఎకానమీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఇంప్రూవ్ అవ్వటమే తప్ప తగ్గదు కదా! యెస్. ఇప్పుడు నిఫ్టీ 24,000 ఇప్పుడుంది. ఒకప్పుడు నిఫ్టీ 8,000 ఉండేది కదా! కోవిడ్ కన్నా ముందు. అంతకుముందు నిఫ్టీ 2,000 ఉండేది కదా! అందుకని నిఫ్టీ రాను రాను పెరుగుతుంది. మధ్యలో ఎన్ని సార్లు అప్ అండ్ డౌన్ అయినా సరే. ఈ లెక్క నిఫ్టీ 1,00,000 పోద్ది, 2,00,000 పోద్ది, 10,00,000 పోద్ది. పోతూనే ఉంటదది. అందుకని ఎకానమీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఇంప్రూవ్ అవుతా ఉంటది. మధ్యలో నువ్వు రాపోతే నీకు ఎలాంటి మనీ ఉండదు. అందుకని లాంగ్ టర్మ్‌లో సర్వైవింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే మార్కెట్ రివార్డ్ ఇస్తా ఉంటదనమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. అండ్ పెద్ద పెద్ద ఇంటెలిజెన్స్ పర్సన్స్ లైక్ అడిషన్. థామస్ ఆల్వా ఎడిషన్ అండి. యెస్. అండ్ స్టాక్ మార్కెట్‌లో చాలా లాస్ అయ్యాడు. చాలామంది తెలీదు. ఎర్త్ మీద హైయెస్ట్ ఐక్యూ పర్సన్ అంటే ఎడిషన్ అనమాట. అతను మ ఐ థింక్ 1929లో నోబెల్ బహుమతి ఇచ్చింది అతనికి. ఇచ్చిన 5 ఇయర్స్ తర్వాత ఆ అమౌంట్ అంతా మార్కెట్‌లో పెట్టి మొత్తం లాస్ అయ్యాడు. అలాగే న్యూటన్ చాలా పెద్ద స్టోరీ. ఆ రోజుల్లోనే ఇప్పుడు అమౌంట్ 15,000 క్రోర్స్ వర్త్ అంతా మార్కెట్‌లో పెట్టేసి మొత్తం లాస్ అయ్యాడు. ఓకే. న్యూటన్ కూడా. అండ్ అలాగే వెరీ రీసెంట్‌గా ఓపెన్ ఏఐలో ప్రోగ్రామర్‌గా వర్క్ చేసేసి అండ్ బయటకొచ్చేసేసి ఒక 164 ప్రోగ్రామ్ కోడ్ రాసేసి ఒక హెడ్జ్ ఫండ్‌కి బోలెడన్ని డబ్బులు సంపాదించాడు. ఆ మొత్తం డబ్బుని మార్కెట్‌లో. మార్కెట్‌లో పెట్టేసి 4 వీక్స్‌లో లాస్ అయ్యాడు. ఓహ్! 4 వీక్స్‌లో. 4 వీక్స్‌లో లేటెస్ట్‌గా 4 వీక్స్‌లో మొత్తం లాస్ అయ్యాడు. అంటే కొరియాలో మనం చూస్తున్నాం 1 మంత్‌లో 40% డౌన్ అయింది. హ్మ్. కొరియాలో స్టాక్ మార్కెట్ 1 మంత్‌లో 40% డౌన్ అయింది. అక్కడోళ్ళు ఎంత నాశనం అయిపోయారంటే వేల మంది చనిపోయారు. సూసైడ్ చేసుకోకుండా ఉండటానికి హెల్ప్ లైన్స్ క్రియేట్ చేశారక్కడ. హ్మ్. లాస్ట్‌కి అక్కడ ఫైనాన్స్ మినిస్ట్రీ సారీ చెప్పాడు పబ్లిక్‌కి. మేము ఇలాంటి ప్రొడక్ట్స్ క్రియేట్ చేయకూడదని. అక్కడ ఏం జరిగిందంటే ఈటీఎఫ్స్ పర్టిక్యులర్ సెమీ కండక్టర్ ఈటీఎఫ్స్ లివరేజ్ తోటి 10x లివరేజ్‌తో కూడా డిజైన్ చేశారు. అంటే 10x లివరేజ్ అంటే మనం లెక్క పెడితే మీకు ఆటోమేటిక్‌గా 10 టైమ్స్ పెరగటం గాని, తగ్గటం గాని జరిగిద్ది పర్ డే 1% మూవ్ అయితేనే. 1% మూవ్ అయితే. ఎందుకంటే 10x లివరేజ్ కదా! యెస్. ఇప్పుడు మార్కెట్ 40% పడిందంటే మీ డబ్బులు ఎంత పోయి ఉంటది? 400% వెళ్ళిపోయి 400. ఉంటది. అందుకని పెద్ద క్రైసిస్ ఏర్పడింది అక్కడ. లేటెస్ట్ ప్రపంచవ్యాప్తంగా ప్రతి బ్రోకరేజ్ కంపెనీ వాళ్ళు సర్వే చేయాల్సిందంటే ఈ టూ మచ్ లివరేజ్ ఇస్తే కొరియాలో ఏం జరిగిందో చూడండి. అది కూడా బుల్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు. బేర్ మార్కెట్ కూడా కాదు ఇప్పుడుంది. కరెంట్ మార్కెట్, బుల్ మార్కెట్ రన్ అవుతుంది. బుల్ మార్కెట్‌లోనే ఒక 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 కంపెనీ, ఒక కంట్రీ యొక్క మేజర్ ఇండెక్స్ అంటే 40% డౌన్ అయితే పబ్లిక్ వాళ్ళు 400% లాస్ అవుతున్నారు. ఎంటైర్ సేవింగ్స్ మొత్తం లాస్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు అది వరల్డ్ వైడ్‌గా క్రైసిస్ అవుతుంది. కొరియాలో జరిగింది. యెస్. నిన్న మళ్ళీ మార్కెట్ 18% పెరిగింది. బట్ నువ్వు ఉండాలి కదా మళ్ళీ. మధ్యలో డ్రాప్ అయ్యి ఉంటారు కదా! మొత్తం లాస్ అయ్యన్నారు. అందుకని లాంగ్ టర్మ్‌లో ఉండే వాళ్ళు మాత్రమే మనీ మేక్ చేస్తారండి. షార్ట్ టర్మ్‌లో ఎవరైనా అగ్రెసివ్‌గా ఉంటే అంతే లాస్ అవుతా ఉంటారు. అందుకని లివరేజ్ ప్రొడక్ట్స్‌కి ఎంత తగ్గించుకుంటే అంత బెటరు. ఫీచర్స్ కావచ్చు, ఆప్షన్స్ కావచ్చు, ఎంటీఎఫ్ కావచ్చు, ఇంకేదైనా సరే షార్ట్ టర్మ్ క్విక్ గెయిన్స్ కోసం కెపాసిటీని మించిన లివరేజ్ గనుక తీసుకుంటే అండ్ తొందరగా లాస్ అవుతారు. అదే మనం మన ఓన్ డబ్బుతోటి జీరో అవ్వని ప్రొడక్ట్స్ తోటి మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతున్నాం అనుకోండి. అంటే మార్కెట్‌తో పాటు మనం కూడా పెరుగుతా ఉంటాం. యెస్. స్టాక్ మార్కెట్‌లో ఎవ్రీ ఇయర్ డబ్బులు రాదు. ఆ విషయం అందరికీ తెలుసు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెఫినిట్‌గా నీకు మనీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందనమాట. కాబట్టి ఇంటెలిజెన్స్ అంటానికి ఏం లేదు. మార్కెట్ అందరికీ లెసన్ టీచ్ చేస్తా ఉంటది. అంటే మనకి ఎంత ఎక్స్‌పీరియన్స్ వచ్చినా మార్కెట్ ముందు మనం స్టూడెంట్ కింద లెక్కే. యెస్. నిరంతరం మన స్ట్రాటజీలు, టెక్నిక్స్ అన్నీ మోడిఫై చేసుకుంటూ పోవాలి. అండ్ స్టాక్ మార్కెట్‌లో ఎక్కువ సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర అన్నిటి దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏందంటే వాళ్ళకి ఇగో ఉండదు. నిరంతరం స్టూడెంట్ లాగా నేర్చుకుంటా ఉంటారు. కొత్త కొత్త మెథడ్స్ నేర్చుకొని మార్కెట్ తగ్గట్టు మౌల్డ్ అవుతా ఉంటారు. ఆ డిసిప్లిన్, అప్రోచ్, ఆ నాలెడ్జ్ అప్‌గ్రేడేషన్ వల్ల సర్వైవ్ అవుతా ఉన్నారు. అంతే తప్ప వాళ్ళ ఇంటెలిజెన్స్ వల్ల రీజన్ వల్ల అయితే కాదు. అందుకని లాంగ్ టర్మ్‌లో రిస్క్ మేనేజ్‌మెంట్ ఒక్కటే కీలకం. కాబట్టి తక్కువ రిస్క్ ఉన్న ప్రొడక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్‌లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. యెస్. అంటే కాబట్టి మీ పీహెచ్‌డీలు ఇక్కడ పనిచేయవు.
అంటే లాంగ్ టర్మ్ అంటే ఈ మధ్యలో చాలా రిస్క్ ఉంటుంది కదా సార్, అవన్నీ బేర్ చేసుకుంటూ వెళ్ళాల్సింది. డెఫినెట్గా ఇప్పుడు ఎవరైనా వచ్చి నన్ను మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారని అడిగారు అనుకోండి, మ్యూచువల్ ఫండ్ ఎవ్రీ ఇయర్ 20-30% పడితే ఆర్ యూ ఓకే ఫర్ దట్ అని అడుగుతాను. మ్యూచువల్ ఫండ్ 30% పడ్డా నాకు ఓకే అంటే మీరు ఇన్వెస్ట్ చేయాలి. పెట్టిన తర్వాత అరే నాకు తెలియదు అంటే కుదరదు కదా. అందుకే నాలెడ్జ్ పెంచుకోండి ముందు. మీరు ఏ అసెట్ జోలు వెళ్ళినా సరే ఆ అసెట్ తెలుసుకోకుండా దాంట్లో ఇన్వెస్ట్ చేయమాకండి. ఎందుకంటే దాని బిహేవియర్ నీకు ఎఫెక్ట్ అవుతుంది కదా, ఏదో టైంలో ఎఫెక్ట్ అవుతావు తెలియాలి కదా. డెట్ ఫండ్స్లో పెట్టి 20 ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఈక్విటీలో ఉండి 20% పడకూడదు అంటే కుదరదు కదా. కాబట్టి మనం ఈక్విటీని అర్థం చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. కాబట్టి ఏ అసెట్ అయినా సరే, ఈవెన్ గోల్డ్ అయినా సరే, దానికి కూడా సైకిల్ నేచర్ తప్పదు. అంటే 10 సంవత్సరాలు గోల్డ్ జీరో వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రేపొద్దున మనం పెట్టిన తర్వాత అలా అయితే నెక్స్ట్ మీ బిహేవియర్ ఏంటి. అందుకని ఫినాన్స్లో నాలెడ్జ్ కన్నా ఇంటెలిజెన్స్ కన్నా మన బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ డెసిషన్ తీసుకున్న పేషెన్సీ అనేది మస్ట్. డెఫినెట్గా చాలాసార్లు మనకు ఆశ్చర్యం పరిస్థితి, మనతో పోల్చుకుంటే మన అమ్మమ్మలు నాయనమ్మలే బెటర్. గోల్డ్ 100 రూపాయల దగ్గర 1000 రూపాయల దగ్గర కొని పక్కన పెట్టుకున్నారు. వాళ్ళు ఎన్ని మాటలు మార్కెట్ పడిందో వాళ్ళకే తెలియదు, ఎన్ని మాటలు పెరిగిందో వాళ్ళకే తెలియదు, అంతే ఉంచుకున్నారు. జస్ట్ ఉంచుకోవటం ద్వారా వాళ్ళు అల్ట్రా వెల్త్ క్రియేట్ చేశారు. షార్ట్ టర్మ్ టెంప్ట్ అవ్వాలి, వాళ్ళు ఉంచుకున్నారు అంత అప్ అండ్ డౌన్స్ వల్ల. దాని మీనింగ్ ఏంటంటే ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కూడా ఈవెన్ ఏదైనా అసెట్ అయినా సరే లాంగ్ టర్మ్లో ఉంచుకోవడం ద్వారా అలా వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు దాని మీనింగ్ అనమాట. అందుకని మనం చదువుకున్నంత మన తెలికలో లెవెల చాలా విషయాలు మనతో పోల్చుకుంటే వాళ్ళే బెటర్.